అలెక్స్ ఒక మసకబారిన పురాతన వస్తువుల దుకాణంలోకి అడుగిడ్డాడు. తలుపు మీదున్న గంట మెల్లగా మ్రోగింది. పాత చెక్కల వాసన, మరిగిపోయిన కథల గుప్తగాథలతో గాలి భారంగా ఉంది. అల్మారాల్లో పురాతన వస్తువుల రాసులు, ప్రతి ఒక్కటి ఒక నిశ్శబ్దమైన గాథను దాచుకుని ఉన్నాయి. అతని కళ్ళు కౌంటర్ మీద ఉన్న ఒక విచిత్రమైన బంగారు దిక్సూచిపై నిలిచాయి. దాని ముళ్ల ఎర్రటి సూది అసాధారణంగా మెరిసింది. కౌంటర్ వెనక్కి మిస్టర్ గ్రేసన్ అలెక్స్ ని ఒక రహస్యపూరిత చిరునవ్వుతో చూస్తున్నాడు. అతని చూపులు నీడల్లోకి కూడా చీలిపోతున్నట్లు ఉన్నాయి. అలెక్స్ ఆ దిక్సూచిని ఎత్తేస్తే దాని సూది వెర్రిగా తిరిగి ఒక దిశలో నిలిచిపోయింది. ఒక మెల్లటి గుసగుస శబ్దం, దిక్సూచి ప్రకాశం పెరిగింది. మిస్టర్ గ్రేసన్ దగ్గరకు వంగి గద్గదికతో హెచ్చరించాడు. ఆ దిక్సూచి శాపగ్రస్తమైనది. దాని దారి ప్రమాదకరం. అలెక్స్ క్షణం హెచ్చరికను విస్మరించి దిక్సూచిని జేబులో పెట్టుకున్నాడు. మిస్టర్ గ్రేసన్ నిశ్శబ్దంగా అతన్ని వీడ్స్తున్నాడు. బయట ఎలెనా, అలెక్స్ చిన్నతన స్నేహితురాలు, ఒక హత్తుగా ఉన్న కాఫీ షాప్లో ఎదురుచూస్తోంది. అలెక్స్ ఆమెకు దిక్సూచిని చూపిస్తాడు. దాని సూది ఇంకా స్థిరంగా ఒకే దిశలో ఉంది. ఎలెనా, ఇది నాకు అసహజంగా అనిపిస్తోంది. నిజంగా మనం ఈ ప్రయాణానికి సిద్ధమా అలెక్స్? ఇది మన జీవితంలోని అతిపెద్ద అవకాశం. తర్వాతి రాత్రి చంద్రుని కాంతిలో వారు ఒక దట్టమైన అడవి అంచుకు చేరుకున్నారు. దిక్సూచి ప్రకాశం మరింత ప్రఖరమయ్యింది. హఠాత్తుగా నేల కుదుపుకు వచ్చింది. వారి కింద ఒక రహస్య తలుపు తెరుచుకుంది. చీకటి మెట్లు కనిపించాయి. వారు దిగిపోతుంటే గోడల మీద పురాతన చిత్రలేఖనాలు కనిపించాయి. చివరికి ఒక విశాలమైన భూగర్భ ఛాంబర్లోకి చేరుకున్నారు. మధ్యలో ఒక బంగారు పీఠం మీద ఖజానా పెట్టె ఉంది. అలెక్స్ దాని దగ్గరకు వెళ్తుంటే ఒక గంభీరమైన స్వరం ప్రతిధ్వనించింది. ఒక భయంకరమైన రక్షకుడు నీడల నుంచి బయటకు వచ్చాడు. అతని కళ్ళు అతీంద్రియమైన కాంతితో మెరిశాయి. రక్షకుడు, ఈ ఖజానా తీసుకుంటే మీ ఆత్మలు శాపానికి బందీలవుతాయి. అలెక్స్ కు తన జీవితంలోని కష్టాలు గుర్తుకు వచ్చాయి. అతను వెనక్కి అడుగు వేశాడు. రక్షకుడు ఆమోదంగా తల ఊపాడు. అకస్మాత్తుగా ఛాంబర్ అంతా కదలికలోకి వచ్చింది. గోడలు కూలిపోతున్నాయి. అలెక్స్ మరియు ఎలెనా బయటకు పరుగెత్తారు. వెనక్కి ప్రవేశద్వారం కూలిపోయింది. తెల్లవారుతుండగా దిక్సూచి అలెక్స్ చేతిలో ధూళిగా మారింది. శాపం తొలగిపోయింది. ఇద్దరూ అడవి అంచున నిలబడి ఉన్నారు. సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఎలెనా, మనం బ్రతికేయిపోయాం. నిజమైన ఖజానా మనం కలిసి బ్రతికిపోవడమే. వారు నవ్వుకున్నారు.